హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కోటా సారీస్ అయితే చూపిస్తానండి. నేను కోటా డ్రెస్సెస్ అయితే పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఒక 4 డ్రెస్సెస్ అయితే బుక్ చేసుకున్నారు. అవి కస్టమైజేషన్ కూడా అడిగారండి, అవి చేసి పంపించాలన్నమాట. 4 డ్రెస్సెస్ అయితే కస్టమైజేషన్ కూడా అడిగారు, అది చేసి స్టిచ్ చేసి పంపించాలి. అవి 2 డ్రెస్సెస్ అయితే మెడ్రాస్ కొరియర్ చేయాలి, 1 డ్రెస్ అయితే హైదరాబాద్ కొరియర్ చేయాలి, ఒకటైతే లోకల్లో అనమాట. అయితే అవి మనం నిదానంగా చేసి పంపిస్తానని చెప్పాను. నేను టైం అడిగానండి, అది కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అయితే నెక్స్ట్ అయితే మనం శారీస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవి ఈరోజు అయితే నేను కోటా డ్రెస్సెస్ అయితే పెట్టాను కదా, నేను కోటా డోరియా డ్రెస్ మెటీరియల్స్ అండి అవన్నీ కూడా. అయితే విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఉంది కదా. ఇవేంటంటే మొత్తం కూడా కోటా కాటన్ శారీస్, ఇవి అన్నీ కూడా జేపీ కోటాస్ అండి. జేపీ కోటాస్ ఏంటంటే కోటా తయారీ మొత్తం రాజస్థాన్ జేపీలోనే అనమాట. చాలా బాగుంటుందండి. అయితే శారీస్ ఏంటంటే ప్యూర్ ఐటమ్, ఏది ఎక్కడ తయారవుతుందో అక్కడ మాత్రమే ప్యూర్ ఐటమ్ దొరుకుతుంది. మనకి ప్రతిది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంత ప్రాపర్గా అంటే కొంచెం మిక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. కానీ ఇవన్నీ కూడా జేపీ కోటా అండి. మీరైతే ప్రాపర్గా చెక్ చేయండి. ఎవరైనా వాడిన వాళ్ళు అయితే మాత్రం చాలా మంచి ఫీల్ తోటి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇవి కోటా అనేది జేపీ అండి, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జేపీ అనమాట. అయితే ఇవేంటంటే కోటా కాటన్స్ అండి. ఇవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ అనమాట. చూడండి, ఇది విత్ ఎంబ్రాయిడరీ వర్క్. నేను అన్ని కూడా చూపిస్తాను. చూడండి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ మీకు అర్థమవుతుంది కదా, చాలా నీట్గా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్. ఇలా చిన్న జరీ బార్డర్ ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చండి మనం. ఓకేనా, ఇదేంటంటే శారీ మొత్తం ఇలా వస్తుంది. చూడండి, శారీ అంతా స్టార్టింగ్ నుంచి మనకి ఇలా వస్తుంది అనమాట. చుట్టూ తిరుగుడు వచ్చేసరికి ఇది మొత్తం బుటీస్ వస్తుంది. చూడండి, పళ్ళు అయ్యేసరికి మొత్తం ఇలా వస్తుంది అనమాట. పళ్ళు మొత్తం ఓకేనా. మనకి పళ్ళు అంటే ఇలా చుట్టూ తిరుగుడు వరకు ఇలా వస్తుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ కుచ్చిళ్ళ దగ్గర అంతా ఏంటంటే బుటీస్ వస్తుంది. వేసుకుంటే చూడండి ఎంత అఫీషియల్గా ఉంది కదా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. కలర్ ఏంటంటే ఇది లైట్ పర్పుల్ షేడ్. ఇప్పుడు పర్పుల్ అనేది ఇప్పుడు ట్రెండీ కలర్ కదండి. ఇది లైట్ పర్పుల్ షేడ్, చాలా బాగుంది. దాని మీద పర్పుల్ మీద లైట్ వర్క్ కూడా చూడండి ఎంత మంచి వర్క్ ఉందో. ఇది మిషన్ ఎంబ్రాయిడరీయే, కానీ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, శారీ అంతా ఏంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుందండి. కుచ్చిళ్ళలో కూడా స్టార్టింగ్ నుంచి మొత్తం ఇలాగే ఉంటుంది బుటీస్. ఓకేనా, ఇదేంటంటే సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇదేంటంటే మనకి స్టిచ్చింగ్, బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. నేను కాకపోతే ఓపెన్ చేసి ఉంది కాబట్టి మీకు శారీ అయితే ప్రాపర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఓన్లీ కలర్స్ మాత్రమే చూపిస్తాను. చూడండి, అది లైట్ పర్పుల్ షేడ్ మీద చాలా నీట్గా ఉందండి. ఇది చూడండి గ్రీన్ కలర్ అనమాట, చాలా బాగుంది కదా. కింద చిన్న జరీ బార్డర్ అనేది ఉంటుంది అనమాట. చిన్న జరీ బార్డర్ ఉండడం లేదంటే రిచ్ లుక్ ఉంటుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు. చాలా అఫీషియల్గా ఉంటాయండి కోటా సారీస్ అయితే. ఓకేనా, మీకు కలర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది లైట్ గ్రీన్ కలర్ షేడ్, చిన్న బుటీస్ ఉంటుంది, అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. పర్పుల్ కలర్ షేడ్ ఏంటంటే సోల్డ్ అవుట్ అండి. అది స్టిచ్చింగ్ అయితే అవుతుంది, బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. దానిలో ఉన్న కలర్స్ అయితే ఇవి రెండే అనమాట, గ్రీన్ కలరు అండ్ మస్టర్డ్ కలరు. చూడండి, ఇది మస్టర్డ్ కలర్ కదా, చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, చిన్న మస్టర్డ్ కలర్ అనమాట. మంచి మెంతి కలర్ అంటారు కదా, మెంతి కలర్ అండి. కరెక్ట్ కలర్ చెప్పాలంటే మెంతి కలర్ అనమాట. చూడండి, చిన్న జరీ బార్డర్ ఉంటుంది దీనికి కూడా. బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ ఇస్తాడండి. మనం కావాలి అంటే చీరలో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదు అంటే ఇంకా యూనిక్గా కనపడాలంటే మనం విడిగా బ్లౌజ్ అయితే సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీటిలో ఉన్న కలర్స్, అవైలబుల్ ఉన్న కలర్స్ ఈ 2 కలర్స్ అనమాట, గ్రీన్ కలరు అండ్ మస్టర్డ్ కలరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైన్ అనమాట. ఈ డిజైన్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మ్యాటీ వర్క్ అంటారు కదండి, చాలా బాగుంటుంది. మ్యాటీ వర్క్ అనేది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ అండి, చాలా నీట్గా ఉంటుంది. వర్క్ ఫినిషింగ్లో కూడా మనకి మ్యాటీ వర్క్ చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అంతే అండి. ఇదేంటంటే పళ్ళు వైపు ఇందాక మీకు బ్లౌజ్ శారీ అయితే ఓపెన్ చేసి చూపించాను కదా, పర్పుల్ షేడ్ సేమ్ అదే స్టైల్లో ఉంటుంది. మొత్తం కింద కుచ్చిళ్ళ దగ్గర స్టార్టింగ్ నుంచి కుచ్చిళ్ళ వరకు అయితే ఏమో కింద వరకే ఉంటుంది.
పైన చుట్టూ తిరుగుడు, పళ్ళు వచ్చేసరికి మొత్తం బూటీస్ ఉంటుందన్నమాట. ఇది కూడా మస్టర్డ్ కలర్ అండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ ఏంటంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీనికైతే బ్లౌజ్ ఇది వేసుకునే దానికన్నా విడిగా బ్లౌజ్ తెచ్చి స్టిచ్ చేయించుకున్నారంటే చాలా బాగుంటాయండి. కోటా శారీ మీద బ్లౌజ్ ఏంటంటే ఎక్కువ లైఫ్ అనేది ఉండదు. శారీ అయితే ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకున్నా ఏం కాదు, కానీ బ్లౌజ్ అయితే దానిలోది స్టిచ్ చేయించుకోకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే మనకి అది ఎక్కువ వాష్ పడే కొంది 1 or 2 times 3 times అయితే ఉంటుంది, అంతకన్నా అయితే ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు విడిగా బ్లౌజ్ తెచ్చి స్టిచ్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. దీనిలో ఉన్న కలర్స్ అయితే 3 కలర్స్ అండి. దీనిలో కూడా పర్పుల్ షేడ్ ఉంది, చాలా బాగుంది. పర్పుల్ షేడ్ ఒక్కసారి చెక్ చేయండి. పర్పుల్ షేడ్ చాలా బాగుంది కదా, లైట్ బేబీ పింక్ తోటి డార్క్ కలర్ పర్పుల్ షేడ్ తోటి డిజైన్ అయితే ఇచ్చారు కదా. దీనికి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి. కొంచెం బుటీస్ ఉండే బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా అండి, ఇది లైట్ గ్రీన్ షేడ్, ఇందాక మీకు చూపించిన గ్రీన్ షేడే అనమాట. ఇది కూడా వీటిల్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. 3 కలర్స్ కూడా చాలా మంచి పేస్టల్ కలర్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా నీట్ గా తెలుస్తుంది. మీకు ఏ శారీ మీద అయినా కలర్ కాంబినేషన్ మీద డిజైన్ చాలా బాగా తెలుస్తుంది కదా. ఓకేనా, ఇదండి కోటా శారీస్. మీకు ఎవరైనా వేసుకోవడానికి కూడా ఫీల్ చాలా బాగుంటుంది. కోటా శారీస్ వేసుకున్నా కానీ రిచ్ లుక్ ఉంటుంది ఎంబ్రాయిడరీ వల్ల. మీకు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.